అవును. పాలిసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. హలో ఆల్! వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనకు పాలిసెట్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఒక అప్డేట్ ఉంది కదా! మే 5థ్ కానీ, మే 10థ్ కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని. అయితే ఈరోజు 10 ఏఎంకి మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. సో, మనకు న్యూస్ పేపర్‌లోను, ఇంకా వే2 న్యూస్‌లల్లోనూ, ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు కదా! సో, మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనేది నేనిప్పుడు చూయిస్తాను చూడండి. మీరు ఈజీగా మొబైల్‌లో వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక నంబర్ ఉంటుంది కదా! మీకు నంబర్ తెలియకపోతే కింద కామెంట్ చేయండి. నేను నంబర్ అనేది షేర్ చేస్తాను. దానికి మీరు హాయ్ అని పెట్టగానే ఇలా మెసేజ్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. సో, మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇలా మెసేజ్ వస్తుంది మీకు. సేవను ఎంచుకోండి అని ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని వస్తుంది. ఇందులో విద్యా సేవలు ఎంచుకోండి మీరు. తర్వాత పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రిజల్ట్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మీకు హాల్ టికెట్ నంబర్, ఇంకా మొబైల్ నంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయమని చూపిస్తుంది. అది ఎంటర్ చేయగానే మీకు ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. లేదంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి poliset.ap.nic.in అని సెర్చ్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్క్రోల్ చేశారంటే పాలిసెట్ అని కనిపిస్తుంది కదా! ఈ పాలిసెట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది కదా! సో, ఇక్కడైతే మీకు అప్డేట్ వస్తుంది. ప్లీజ్ ఇక్కడైతే డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని వస్తుంది కదా! అలా మీకు ప్లీజ్ డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది. సో, ఇలా అయితే మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ 10కి కాబట్టి మీకు 9:50కి మన ఛానల్‌లో లైవ్ అనేది ఉంటుంది. సో, మీరైతే జాయిన్ అవ్వండి. మీకు ఇష్యూస్ ఏదైనా ఉన్నా మీరు చెక్ చేసుకోవడంలో నేనైతే మీకు చెక్ చేస్తాను. ఓకేనా? ఇదనమాట. అండ్ మీకు రిలీజ్ అయిన తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది ఎలా ఉంటుంది చూపిస్తాను. ఆ ర్యాంక్ కార్డ్ అనేది మీరు ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, మీరిక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా! మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది ఇలా ఉంటుంది. మీకు డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది. కింద ఆప్షన్ అది క్లిక్ చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కాలేజ్ జాయిన్ అయ్యే వరకు ఈ ర్యాంక్ కార్డ్‌ని సేవ్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ మళ్ళీ మనకు వెబ్‌సైట్ వర్క్ అవ్వదు. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే రాదు. సో, ఓకేనా? అండ్ మీరైతే లైవ్ జాయిన్ అవ్వండి. అక్కడ మనము అన్నీ డిస్కస్ చేద్దాము. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి? ఏం చేయాలి? ఏమేం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అని ఓకేనా? అండ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ అడగొచ్చు. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్‌లో లేకపోతే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.